ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు ఈ దినమంతా మిమ్మల్ని ఆరోగ్యకరమైన రెక్కల నీడలో దాచి కృపాక్షేమాలతో నడిపించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ చరిత్ర ఒక ఘన చరిత్ర అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పరిచారకునిగా ఉండి ఆ పరిచారకుని స్థానములో సఫలమై దేవుని దృష్టిలో నిలిచి దేవుని చేత ఎంపిక చేయబడిన ఒక గొప్ప నాయకుడు అని చెప్పుకోవాలి. అర్ధాంతరంగా ఎవరో సహాయ సహకారముల వలన ఒక ఉన్నత స్థితికి వచ్చినవాడు కాదు. తనకంటూ ఒక సత్ప్రవర్తన కలిగి తాను దేవుని సముఖంలో బ్రతకవలసిన పవిత్రమైన జీవితాన్ని అపేక్షించి దేవుని చేత ఎంపిక చేయబడిన నాయకుడు యెహోషువ. ఈ యెహోషువను గూర్చి ఒక్క మాట ఈ పూట నేను మీతో చెప్తాను. సాక్షాత్తు దేవుడే అతనిని ధైర్యపరుస్తూ పలికిన మాట. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 6వ వాక్యంలో ఆ మాటని నేను చదివి వినిపిస్తానండి. వారికి భయపడుకుము, ప్రభు చెప్తున్న మాట అండి. ఇదే మాటని యెహోషువ గ్రంథంలో చాలాసార్లు మనం చదువుతాము. భయపడుకు, భయపడకు. ఎందుకంటే ఆ క్రింద స్థాయి నుంచి ఒక పరిచారకునిగా ఉన్న స్థానము నుంచి నాయకునిగా ఎదిగాడు గనుక ఆ దైవ ప్రణాళికను నెరవేర్చగలిగినటువంటి ఆ స్థానంలో ఉన్నాడు గనుక దేవుడు ఆయనని ధైర్యపరుస్తూ భయపడకు, భయపడకు. ఈరోజు ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే పలు విధాలుగా పలు విషయాలలో మనం అధైర్యపడుతూ ఉంటామండి. నాది చిన్న వయసు, ఈ కార్యాన్ని నేను చేయగలనా అనే అధైర్యం. నా దగ్గర అంత ధన సమృద్ధి లేదు, ఈ పని జరుగుతుందా అనే అధైర్యం. నాకు అంతగా సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, నా పక్షాన ఉన్నవారు లేరు గనుక ఈ కార్యం సఫలమవుతుందా అనే అధైర్యం. ఒకటేంటి, ప్రతిదానిలో ఏదో ఒక విషయాలలో అధైర్యం మనిషిని కృంగదీస్తుందండి. ఆరోగ్యపరంగా కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి, ఎన్నో విధాలుగా అధైర్యం మనిషిని వెంటాడుతుంది. ఈ అధైర్యపు నీడలో మనిషి కృంగిపోతున్నాడు. కానీ ధైర్యం కలిగి ఉండగలిగిన వారు ఎవరు? పోనీ మనం ధైర్యం కలిగి ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వాక్యం స్పష్టంగా ఒక అనుభవాన్ని మనకు చూపిస్తుంది. నేను చదువుతాను ఆ మాటల్ని. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ప్రియులారా, చూడండి, మనం ధైర్యం కలిగి బ్రతకాలి అనంటే యెహోవా యందు మనం భయభక్తులు కలిగిన వారమై ఉండాలట. అలాంటి వాళ్ళు ధైర్యంగా ఉంటారటండి. ఏదో క్రైస్తవ మతంలో ఉండడం కాదు, లేక క్రైస్తవునిగా పేరు పెట్టుకోవడం కాదు. దేవుని యందు మనకు భయము, భక్తి. ఈ రోజున దేవునికి భయపడే వాళ్ళు ఎంతమంది? దేవునికి శిరస్సు వంచి ఆయన నా ప్రభువు, ఆయన నా నాయకుడు, ఆయన నా తండ్రి, ఆయనే నా యజమానుడు ఇలా తలపోసుకొని ఆయనకు భయపడగలిగిన వ్యక్తులు ఎంతమంది? పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము.
అబ్రహాము దేవునికి భయపడిన వాడని, యోసేపు దేవునికి భయపడిన వాడని. నేనంటాను, వాళ్ళ ఆశీర్వాదాలు చూడండి, వాళ్ళ బ్రతుకు యొక్క వైఖరి చూడండి. దేనికి భయపడలేదు వాళ్ళు. పరిస్థితులు విపరీతంగా వాళ్ళ మీద దాడి చేసిన ఒక్క మాట చెప్పనా, నా అనే నరుడు నా పక్షాన ఒక్కడు లేడు అనే ఒంటరితనం వారిని వేధించినా వాళ్ళు భయపడలేదండి. ధైర్యంగానే ఉన్నారు. నా ప్రభువు నాకు మేలు చేస్తాడు. ఆ ధైర్య సాహసాలతో పత్రికగా బ్రతకగలిగారు. ఎందుకంటే ఆ దేవునికి భయపడు వాళ్ళు గనుక వారికి ఆ ధైర్యం కలుగుతుంది. పరిస్థితులను అధిగమించగలుగుతారు. ఎదురవుతున్న పోరాటాలలో జయాన్ని చూడగలుగుతారు. దైవశక్తికి ప్రతిరూపాలై బ్రతకగలుగుతారు. మరి ఈరోజు మనం ఎందుకు కలవరపడిపోతున్నాము, కంగారు పడిపోతున్నాము? ఆయన యందు భయభక్తులు కొదువైనందు చేత అనేది మనం గుర్తించాలి. భక్తి మనకు ధైర్యాన్ని కలిగించాలండి. భక్తి చేసేవాళ్ళు ఈ రోజున ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా భక్తి చేస్తూనే ఉన్నాడు, తనకు తోచిన భక్తి. కానీ శక్తినిచ్చే, ధైర్యమునిచ్చే భక్తి మనం చేయాలి. అందుకే యోబు స్నేహితులు చెప్తారు యోబుతో, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అనే మాట మనం యోబు గ్రంథంలో చూస్తామండి. మరి ఎంత భక్తి చేస్తున్నావు? ఉదయం లేస్తే బలి అర్పణలు, బలులు, దేవుడు సర్వశక్తి కలిగిన ప్రభువు, నేను నిరపరాధినై ఉండాలి, నిందారహితముగా ఉండాలి, ఎంత భక్తి చేస్తున్నావే. మరి ఇంత భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఎందుకు పుట్టించదు? అందుకే రోగాన్ని, పాపాన్ని, లోకంలో ఉన్న వాటిని, అన్నీ కూడా ఎదిరించగలిగాడు యోబు. దీవెనకు పాత్రుడుగా మార్చబడ్డాడు. మరి మనం చేస్తున్న భక్తి మనకెందుకు ధైర్యం పుట్టించట్లేదు? కనుక ఆయన యందు భయభక్తులు కలిగిన వ్యక్తులు ధైర్యంగా ఉండగలుగుతారండి. మరొక మాట కూడా నేను మీతో చెప్పనా? అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 13వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ప్రియులారా చూడండి, పేతురు యోహానులు అనే అపోస్తుల యొక్క చరిత్ర ఇక్కడ మనం చదువుతాము. ఇందులో మనం గమనించవలసింది, వాళ్ళు బహుధైర్యంగా ఉన్నారంటండి. వాళ్ళు మాట్లాడే మాటల్లో ధైర్యం, వాళ్ళు వెళుతున్న మార్గంలో వాళ్ళు దేనికి కూడా అధైర్యపడట్లేదు. దేనికైనా మేము సమాధానం చెప్తాము. ఎవరి ఎదుట నిలబడమన్నా, ఎవరి ఎదుట నిలబడడానికైనా సిద్ధంగా ఉన్నాం అన్నట్లుగా వాళ్ళు సాక్ష్యపు స్తంభాలుగా బ్రతికారండి. చూచే వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. వీళ్ళు ఏమైనా చదవరుల, చరిత్ర తెలిసిన వాళ్ళ, లేకపోతే వీళ్ళకి లోకజ్ఞానంలో పండితులైన వాళ్ళ? కాదే. మరి ఏ పరిస్థితుల్లో వీళ్ళను చూసినా అక్కడ ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నారు. ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు వీళ్ళు. ఎక్కడిది ధైర్యం? ఇందులో మనం గమనించవలసింది, దేవునితో అంటే యేసయ్యతో వారికి ఒక సహవాసం ఉంది. వారు యేసుతో కూడా ఉండిన వాళ్ళు అంటే అర్థమేంటి? ఆయనతో ఒక సహవాస సంబంధం కలిగిన వాళ్ళండి. యేసయ్యతో సహవాసం మనకు ధైర్యాన్ని ఇస్తుందండి. లోకస్తులతో సహవాసం మనల్ని కృంగదీస్తుందండి. చూడండి, కొన్ని సందర్భాలలో సమస్య చిన్నదేనైనా ఇరుగు పొరుగు వాళ్ళు మనల్ని కృంగదీసేస్తారండి. అయ్యబాబో ఇంకేముంది, ఇలాగే జరిగింది మా ఇంటి వెనకాల ఒక ఆయనకి, 4 రోజులకు సరిపోయాడు కదా అని చెప్తారు. ఈ స్థితికి దిగజారిన తర్వాత, ఈ స్థితికి వచ్చిన తర్వాత ఇంకా అనవసరం అండి మనం ప్రయాసపడడం అని నిర్ధారించేస్తారు.
లోక స్నేహాలు ఎప్పుడైనప్పటికీ మనల్ని కృంగదీసేవే. కానీ దేవునితో మనకు ఒక సంబంధం, సహవాసం కలిగి ఉంటే ఆ సహవాసం ఏ కష్ట పరిస్థితులలోనైనా మనల్ని ధైర్యముగా ముందుకు వెళ్ళే ఆ శక్తినిస్తుంది ఆ దేవుని సహవాసం. సింహాల బోనులో దానియేలుని వేసేశారండి. సింహాల బోనులో దానియేలుని వేస్తే ఆయన కృంగిపోలేదు, అధైర్యపడిపోలేదు. ఎందుకో తెలుసండి, అతడు యెరూషలేము వైపు కిటికీలు తెరచి దేవునితో మాట్లాడుకునే ఆ సహవాసం దేవునితో కలిగి ఉన్నాడండి. సింహాలేంటి, ఎలుగుబంట్లేంటి, మృగాలేంటి, విషసర్పాలేంటి, చట్టాలేంటి, రాజు శాసనాలేంటి, ఈ దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి దేనికి భయపడడండి. ఈ ధైర్యం అతనికి ఉంటుంది. నేను దేవునితో సహవాసం చేస్తున్నాను, ఆ సహవాసం నన్ను అనాథగా విడిచిపెట్టదు, శత్రువుల చేతికి నన్ను అప్పగించదు, తలవంపులు కలిగించదు అనే ధైర్యం. ప్రియ సహోదరులారా, మనకు ఆ సహవాస సంబంధాలు ఉన్నాయంటారా దేవునితో? ఆయన పోయిన వాళ్ళతో, ఇరుగు పొరుగు వాళ్ళతో, స్నేహితులతో, బంధువులతో మనకు మంచి సహవాసాలు ఉంటాయి. కొందరితో సహవాసం చేస్తారు, ఒక రోజుకి కనీసం 10-15 సార్లైనా ఫోన్ చేసి మాట్లాడకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. వాళ్ళ సహవాసం అది. మరి దేవునితో మనతో మాట్లాడుతూనే ఉంటారు. అప్పుడప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటుంటారు కొంతమంది. ఎందుకని అంటే ఎవరైనా ఫోన్ చేశారేమోనని పరీక్షించుకుంటుంటారు. మరి దేవునితో ఏనాడైనా ప్రభుతో నేను మాట్లాడాలి, ప్రభుతో సహవాసం కలిగి ఉండాలన్న పరిశీలన, పర్యవేక్షణ మనకు కలుగుతుందా? లేదు. నా ప్రియ సహోదరులారా, ఆయనతో సహవాసం చేసి చూడు, ధైర్యంగా బ్రతకగలుగుతావు, లోకాన్ని ఎదిరించగలుగుతావు, ఎదురైన శోధనలను జయించగలుగుతావు, ధైర్యంతో ప్రభు కొరకై పత్రికగా నిలబడగలుగుతావు. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. దేవుడట మనకు ఒక ఆత్మనిచ్చాడట. ఎలాంటి ఆత్మ అనంటే శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను. శక్తి, మన ఎదుట నిలిచిన ప్రతిదానిని దాటుకొని వెళ్ళగలిగిన ఆ శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన అంటే ప్రతిదానిని నిగ్రహించుకునే శక్తి మనకు అనుగ్రహించే ఆత్మనిచ్చాడట. ఈ దైవాత్మని లేక ఈ దేవుని ఆత్మని కలిగిన వ్యక్తి ధైర్యంగా ఉంటాడండి. ప్రతిదానికి కంగారు పడిపోడు, కలవరపడిపోడు, పిరికితనం చూపించడు. శాంసన్ మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చేదట. అది సింహం కాదే, ఎలుగుబంటు కాదే, ఫిలిస్తీయులు కారే, ఆ దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు ఆ సింహాన్ని పట్టి చీల్చాడట, గొర్రె పిల్లలు చీల్చినట్లు. ఎంత ధైర్యమో చూడండి. దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తుందండి. ఆ పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ధైర్యపరుస్తుంది. నా ప్రియమైన సహోదరులారా, ఆ దేవుని ఆత్మచేత మనం నింపబడాలి. దేవుని ఆత్మ పూర్ణులమై ఉండాలి. బైబిల్ మన చేతిలో ఉంటుంది. బైబిల్ వాక్యం మనలో ఉంటుందా? దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాం, దేవుని ఆత్మ మనలో ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకొని అప్పుడు యోదయ, సమరయ, గలిలయ ప్రాంతాలకు మీరు వెళ్ళండి అని చెప్పాడు శిష్యులకు ప్రభు. శిష్యులకు యేసుక్రీస్తు బోధ తెలుసు.
సమర్పణ తెలుసు, ఆయనతో ఉన్న అనుభవాలు చాలా ఉన్నాయి శిష్యులకి. కానీ నాతో మీరు ఇంతకాలం తిరిగారు గనుక నాతో తిరిగిన అనుభవాలు చాలు మీకు అని అనలేదు ప్రభు. మీకు శక్తి కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి. యెరూషలేమును విడువక కనిపెట్టి ప్రార్థన చేసి ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోండి. అప్పుడు యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలలో మీరు ధైర్యంగా నిలబడగలుగుతారు. లేకపోతే ఒక చిన్న శోధన వచ్చిందనుకో, వేదికి దిగి పారిపోతారు. ఒక చిన్న శోధన వచ్చిందనుకోండి, భక్తిని విడిచి పారిపోతారు. లోకమే ఎదురైనా, లోకులే కాకులైనా, నింగి నేల ఒకటైనా కదలని వారై సాక్షులై ఉండాలంటే మీలో ఆ దేవుని ఆత్మ ఉండాలి. కనుక మొదట మీరు దేవుని ఆత్మను పొందుకోండి, పరిశుద్ధాత్మను పొందుకోండి అని యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పాడు. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఆ దేవుని ఆత్మచేత మనం నింపబడినప్పుడు మనలో ఆ ధైర్యం, ఆ శక్తి ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ప్రతిదీ బోధిస్తాడు, వివేకమిస్తాడు, ఆలోచనిస్తాడు, చేతిని పట్టుకొని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. నేను 3 విషయాలు చెప్తూ వచ్చాను. ఎవరు ధైర్యంగా ఉండగలుగుతారు అనంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు. రెండవది, ఆయనతో సహవాసం కలిగిన వాళ్ళు. మూడవది, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనిన వ్యక్తులు. పరిశీలించుకుందాము, ఆ దిశగా అడుగులు వేయడానికి అప్పగించుకుందాము. ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. ఈ దినం మేము ధైర్యముగా ఉండుటకు కావలసిన అనుభవాలేంటో ఒక్కొక్కటిగా ధ్యానిస్తూ వచ్చాము. ఆ రీతిగా మమ్మల్ని నడిపించండి. మీ యందు భయభక్తులు కలిగిన వారమై ఉండడానికి, మీతో సహవాసం కలిగి ఉండడానికి, పరిశుద్ధాత్మ పూర్ణులమై బ్రతకడానికి నాయనా మీరు కృప చూపించారు. చేతులెత్తి మీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. మీ కొరకై పత్రికలుగా మేము జీవించుటకు సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ, ఎవరైతే అధైర్యంతో ఉన్నారో, సమస్యల వలయాలలో కృంగిపోతున్నారో, ఏమగునో అనే సమస్యతో, అనే అధైర్యంతో బలహీనులై ఉన్నారో వారిని ధైర్యపరచండి, వెన్నుతట్టండి, మీరు చేపట్టి నడిపించండి. మీ పాద పద్మానికి వారిని అప్పగిస్తున్నాను స్వామి. మాకు లోకంలో మనుషులు ఎవ్వరూ లేరు, మా ఎదుట నిలిచి వెన్నుతట్టే వ్యక్తులు మాకెవరూ లేరు నాయన, మీరు మాకున్నారు. అందుకే మీ పాద పద్మానికి వారిని అప్పగిస్తున్నాను. ఒక నూతన ధైర్యాన్ని, నిరీక్షణను హృదయంలో పుట్టించి, గమ్యం చూపించి, నడకను ప్రారంభించి, నీ బిడ్డలకు ఆదరణకర్తగా మీరుండి కృప చూపించమని ఆశ్చర్యకరమైన మీ హస్తానికి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.